మెగా అల్లు ఫ్యామిలీ విభేదాలు రోడ్డుపైకి వచ్చేసాయా? ఐకాన్ స్టార్ మెగా నీడ నుంచి బయటకు వచ్చేసి అల్లు బ్రాండ్ ని బలోపేతం చేయనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇంత జరుగుతున్నా అల్లు అర్జున్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఏపీ ఎన్నికల ప్రచారంతో మొదలైన ఈ రచ్చ రోజు రోజుకి మరింత రగులుతూనే ఉంది. అసలు అల్లు అర్జున్ ప్లాన్ ఏంటి? ఈ గొడవకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడనుంది? మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన రాజకీయాలు. మెగా కుటుంబం వేరు, అల్లు కుటుంబం వేరు. ఎన్నికల ముందు శిల్ప రవికి అల్లు అర్జున్ మద్దతు, పవన్ కు మద్దతు తెలిపిన అల్లు అరవింద్. మాటకు మాట పెరగడంతో పెద్ద అగాధం. వివాదంలోకి ఎంటర్ అయిన వైసీపీ. అల్లు అర్జున్ ను తమ వాడిగా చూపే ప్రయత్నం. అల్లు అర్జున్ వైసీపీకి మద్దతుగా నిలుస్తారని టాక్. రాజకీయ రంగు పులుముకున్న వివాదం. మెగా కుటుంబంలో చీలిక వచ్చిందా అంటే జరుగుతున్న పరిస్థితుల పుణ్యమా అని అవుననే అనిపిస్తుంది. ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ వాల్ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ తేజ్ వచ్చారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ సైతం మెగా ఫ్యామిలీగానే భావించేవారు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల పుణ్యమా అని మెగా కుటుంబం వేరు, అల్లు కుటుంబం వేరు అన్నట్టు పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడైన శిల్ప రవికిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆయన నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు తన ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. అప్పటికే ఆ కలయికకే అభిమానుల మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. ఏపీలో జనసేన గెలుపుతో పతాక స్థాయికి చేరుకుంది. ఇటీవల మాటకు మాట పెరగడంతో పెద్ద అగాధమే ఏర్పడింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ట్రోల్స్, దుష్ప్రచారం ఎక్కువయ్యాయి. ఎవరికి వారు డైరెక్ట్ గా కామెంట్స్ చేయకున్నా పరోక్ష వ్యాఖ్యలతో వాతావరణాన్ని వేడెక్కించారు. తనకు ఆర్మీ ఉందని, వేరే హీరోల్లా అభిమానులు లేరని, నచ్చిన వారి దగ్గరకు వెళ్తానని అల్లు అర్జున్ మాట్లాడారు. అప్పటి నుంచి దుమారం రేగుతూనే ఉంది. మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంతలో అల్లు అర్జున్ మామ ఎంటర్ అయ్యారు. అదే సమయంలో జనసేన ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. అయితే సందెట్లో సడేమియాగా వైసీపీ ఎంటర్ అయింది ఈ వివాదంలోకి. అల్లు అర్జున్ ను తమవాడిగా చూపే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ నేతలు సైతం అల్లు అర్జున్ తమవాడిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇష్టమైన వారి కోసం వస్తానని, ఎంత దూరమైనా వెళ్తానని అల్లు అర్జున్ చేసిన ప్రకటనను ఉదాహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు వెంట పవన్ నడిచినట్టే అల్లు అర్జున్ వైసీపీకి మద్దతుగా నిలుస్తారని వైసీపీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మెగా కుటుంబం, అల్లు కుటుంబం వేరని చెబుతున్నారు. అసలు అల్లు రామలింగయ్య లేనిదే మెగా కుటుంబం ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. సినిమా రంగంలో మెగా కుటుంబానికి వేసిన ప్లాట్ఫామ్ అల్లు రామలింగయ్యదేనని గుర్తు చేస్తున్నారు. అల్లు కుటుంబం లేనిదే మెగా కుటుంబానికి అవకాశాలు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అభిమానుల మధ్య రగడ పెరుగుతుంది. ఆది నుంచి జన సైనికులు అంటే
వైసీపీకి పడదు. అందుకే మెగా కుటుంబంపై ఏ చిన్న అవకాశం దక్కినా ప్రచారం చేసేందుకు వెనకడుగు వేయరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడంలో వైసీపీ నేతలు ముందంజలో ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కుదరదు. అందుకే మెగా కుటుంబంలో చిచ్చు పెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఆ రెండు కుటుంబాలపైనే ఉంది. చూడాలి మరి మున్ముందు మామ అల్లుడు ఏం చేస్తారో.